విజయనగర సామ్రాజ్యంలో లాస్ట్ క్లాస్లో మనం సాలువ వంశం వరకు చెప్పుకున్నాం కదా. సాలువ వంశంలో ఇమ్మడి నరసింహరాయలకి సేనాధిపతిగా ఉన్న తులవ నరసనాయకుడు ఇమ్మడి నరసింహరాయల్ని పెనుగొండలో బంధించేసి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఈ తులవ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు ఉంటారు. తిప్పంబ కొడుకు వీరనరసింహుడు, రెండో భార్య నాగలాంబిక కొడుకు శ్రీకృష్ణదేవరాయలు, మూడో భార్య ఓబాంబిక కొడుకులు రంగరాజు, అచ్యుతరాయలు అనమాట. వీరిలో పెద్దవాడు వీరనరసింహునికి రాజ్యాన్ని ఇస్తాడు. వీరనరసింహుని ఇమ్మడి నరసింహ అని కూడా పిలుస్తారు అనమాట. ఈయన పెనుగొండలో బందీ ఉన్న ఇమ్మడి నరసింహరాయల్ని హత్య చేయిస్తాడు అనమాట. సో 1505లో తులు వంశాన్ని స్థాపిస్తారు అనమాట. 1505 నుంచి 1575 వరకు ఈ వంశం ఉంటుంది. ఇంకా వీళ్ళు మైసూరులోని మైసూరు అనేది అప్పటికి రాజ్యం అనమాట. దాంట్లో తులు అనే ఒక పట్టణం నుంచి వీళ్ళు వచ్చారు. సో ఆ తులు వీళ్ళ జన్మస్థలం కాబట్టి తులు వంశం వాళ్ళు అంటారు అనమాట. వీళ్ళు వచ్చేసి హరిహర రాయలు ఉంటారు కదా మనకి ఫస్ట్లోన సంగం వంశంలో, ఆయన కాలం నుంచే రాజు దగ్గర ఉద్యోగాలుగా పనిచేస్తారు అనమాట వీళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు. సో వీళ్ళు కన్నడగులు, అంటే మైసూరు అంటే కన్నడనే కదా, కన్నడిగులు అయినా కూడా తెలుగు భాష మీద అభిమానం ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ వీళ్ళలో మనకి ఇమ్మడి తులవ నరసింహనాయకుడు కొడుకు పెద్ద కొడుకు వీరనరసింహరాయలు మనకి రాజుగా వస్తాడు కదా. ఈయన కాలంలో ఏం జరుగుతుందంటే ప్రజలు ఏమైనా తగాదాలు పెట్టుకొని వస్తే ఈయన దగ్గరికి ద్వంద్వ యుద్ధం చేసుకోమన్నమాట. ఇప్పుడు ఇద్దరు వచ్చి మాకు సమస్య ఉందంటే మీ ఇద్దరు పోట్లాడుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళదే అన్నట్లు ద్వంద్వ యుద్ధాలు ద్వారా పరిష్కరించేవాడు అనమాట. ఈయన 5 సంవత్సరాలే పరిపాలించాడు. 5 సంవత్సరాల తర్వాత యుద్ధంలో మరణించేశాడు అనమాట. ఇంకా ఇతని కాలంలో బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా అని ఉంటాడు. ఆయన ప్రతి సంవత్సరం జిహాద్ జరపడానికి, అంటే జిహాద్ అంటే హిందువు మీద దండయాత్ర చేసి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. దాన్ని చేయడానికి మహమ్మద్ షా పూనుకుంటాడు అనమాట. ఆ బీరర్లో సర్దార్లు ఉంటారు. ఆ సర్దార్లందరినీ కలిపి ఇయర్లీ వన్స్ ఒకసారి మనం దండయాత్రలు చేయాలన్నట్లు పెట్టుకుంటారు. 1502లోన ఆసిఫ్ అదిల్ ఖాన్ అనే ఆయన ఆదోని కన్నప్ప అనే ఆయనతో కలిసి విజయనగరం పైన దండెత్తుతారనమాట. అప్పుడు కందవోలు అంటే మన కర్నూలును పరిపాలిస్తున్న అరవిటి రామరాజు హెల్ప్ చేస్తారనమాట. విజయనగర సామ్రాజ్యానికి అరవిటి రామరాజు హెల్ప్ చేస్తాడు. ఈ అరవిటి రామరాజు నెక్స్ట్ ఈయన కొడుకులు అరవిటి వంశం స్థాపించి విజయనగర సామ్రాజ్యాన్ని కూడా పరిపాలిస్తారనమాట. ఇతని కొడుకు అరవిటి రామరాజు కొడుకు తిమ్మరాజు అనమాట. ఈ తిమ్మరాజుని యూసుఫ్ ఆదిల్ ఖాన్ ఓడిస్తాడనమాట. వాదించినా కూడా వీళ్ళు విజయనగర సామ్రాజ్యానికి అండగా ఉంటారు. సో ఈ కృతజ్ఞతతోన విజయనగర సామ్రాజ్యం వీళ్ళకి ఎవరు వీరనరసింహరాయుడు అరవిటి వంశం వాళ్ళకి ఆదోని కందలవోలు ఇస్తాడనమాట. యుద్ధంలో హెల్ప్ చేసినందుకు మీరు ఇక్కడ పరిపాలించుకుంటూ ఉండండి అన్నట్లు ఇస్తాడు. అదే 1509లో మరణిస్తాడు. ఇతని తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత అన్న కొడుకులు రావాలా, కాకపోతే ఇంకా తమ్ముళ్ళు బతికి ఉన్నారు కాబట్టి తమ్ముళ్ళలోనే ఎవరు కావాలి అన్నట్లు చిన్న ఇష్యూ జరుగుతుంది ఇక్కడ. వీరనరసింహరాయలు చనిపోయేటప్పుడు ఏం చెప్తారంటే మంత్రి ఉంటాడు మనకి తిమ్మరసు. ఆ తిమ్మరసుని మంత్రిని పిలిచి నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు వస్తాడు కదా సింహాసనానికి, అతని కనుగుడ్లు పీకించి బంధించేసి నా కొడుకుని సింహాసనం ఎక్కించండి అని చెప్తాడు. కాకపోతే తిమ్మరసు అలా చేయడు అనమాట. సో ఈయననే శ్రీకృష్ణదేవరాయల్ని పరిపాలనకి నియమిస్తాడు, అంటే సింహాసనం ఎక్కిస్తాడు. ఈ స్టోరీ వచ్చేసి న్యూనిజ్ అనే ఆయన రచించాడు అనమాట. ఇంకా ఉమ్మెత్తూరులో దండెత్తినప్పుడు అది అంటే ఇట్లా కనుగుడ్లు పీకించాడు అనే స్టోరీ న్యూనిజ్ రాశాడే కానీ అది నిజంగా జరిగింది అనేట్లు చెప్పలేము అనమాట. ఎందుకంటే వీరనరసింహరాయలు ఉమ్మెత్తూరు మీద దండెత్తినప్పుడు నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాజ్యం చూసుకున్నట్లు శ్రీకృష్ణదేవరాయల్ని అప్పటికే సింహాసనం ఇచ్చాడంట. నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాజ్యం చూసుకున్నట్లు. కాకపోతే ఈ స్టోరీలోన శ్రీకృష్ణదేవరాయల్ని అట్లా హింసించమని చెప్పడం నమ్మశక్యంగా లేదని చెప్పాడు అనమాట. 1509 ఆగస్టు 9న శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం ఎక్కాడు అనమాట. దీన్నే శ్రీ జయంతి అని కూడా అంటారు. ఇంకా ఒకవైపు సవితి తమ్ముళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా అచ్యుతరాయలు, మూడో భార్య కొడుకు తులవ నరసింహునికి మూడో భార్య కొడుకు ఓబాంబిక కొడుకు రంగరాజులు, అచ్యుతరాయలు ఉంటారు కదా, వీళ్ళు కూడా మాకే కావాలి రాజ్యం అన్నట్లు ఈ సౌతి తమ్ముళ్ళు ఒకవైపు మెత్తూరు నుంచి సామంతులు కొంతమంది తిరుగుబాటు చేస్తుంటారు. అంటే వాళ్ళ అన్న దండెత్తులు పోయి ఉంటాడు కదా, సో వీళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేస్తారన్నమాట. ఇంకొక పక్క కళింగరాజు ప్రతాపరుద్ర గజపతి అనే ఆయన కూడా దాడి చేస్తుంటాడు. ఇంకోవైపు బహుమనీ సుల్తాన్లోన ఆదిల్ ఖాన్ అనే ఆయన దండయాత్ర చేస్తుంటాడు. ఇంకోవైపు పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, కాకపోతే పోర్చుగీస్ వాళ్ళతో హెల్ప్ తీసుకుంటాడు అనమాట. ఇక్కడ అంతమందిలో మన శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించాలన్నమాట. ఇంకా ప్రజల శ్రేయస్సు ఆలోచించి బీజాపూర్ సుల్తాన్లోనే ఆదిల్ షాలు అంటారు అనమాట. వాళ్ళతో ఉన్న వైరాన్ని పోర్చుగీస్తో కలిసి బీజాపూర్ వాళ్ళని ఎదుర్కొంటాడు అనమాట. పోర్చుగీస్ వాళ్ళతో గుర్రాలని దిగుమతి చేసుకుంటాడు. గుర్రాలు ఉంటేనే యుద్ధం బాగా చేయగలమని. సో పోర్చుగీస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని బీజాపూర్ వాళ్ళతోనే యుద్ధం చేస్తారన్నమాట. పోర్చుగీస్ వాళ్ళకి బీజాపూర్ వాళ్ళకి పడదు. సో పోర్చుగీస్ వారిని ఎంకరేజ్ చేసి బీజాపూర్ వాళ్ళని ఓడిస్తాడు అనమాట.
పోర్చుగీస్ వారికి కోటలు కట్టుకోవడానికి అనుమతిస్తారు, వీళ్ళేమో గుర్రాలు ఇవ్వడానికి అనుమతిస్తారు అనమాట, గుర్రాలు వాళ్ళకి ఇస్తారు అనమాట. ఇంకా 1509లో పోర్చుగీస్ వారు గోవాని ఆక్రమిస్తారు. 1510లో హంపీలో శాసనం వేస్తారు అనమాట. బహుమని సుల్తాన్లతో మనం యుద్ధం గెలిచాము అన్నట్లు. తర్వాత బీజాపూర్లోన అంతఃకలహాలు జరిగాయి, వాళ్ళకి ముస్లింలోనే గొడవలు జరుగుతాయి. బెల్గాం ప్రజలు ఏమన్నారంటే, అంటే బీజాపూర్లోనే ఒక ఊరు అనమాట బెల్గాం. ఆ ప్రజలు ఏమన్నారంటే, వీళ్ళు కొట్టుకుని చేస్తున్నారు ముస్లింలు, మీరు వచ్చి దండయాత్ర చేయండి అన్నట్లు వాళ్ళే అడిగారట, ప్రజలే అడిగినారనమాట. తర్వాత ఇంకా రాయచూరు అంతర్వేదిని దండెత్తి స్వాధీనం చేసుకుంటారు. ఈ రాయచూరు అంతర్వేది కోసమే కదా గొడవలన్నీ జరిగేది. ఇంకా బీజాపూర్లో కలిసిపోయింటాయి ఇవి. వీళ్ళు దండెత్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రదేశాన్ని తన రాజ్యంలో అంతర్భాగం చేసుకుంటాడు అనమాట. ఇంకోసారి దండెత్తి బరిదేవులోని గుల్బర్గాని కూడా రాజ్యంలో కలుపుకుంటాడు. తర్వాత అక్కడ వాళ్ళలో గొడవ జరుగుతుండో మహమ్మద్ షా అనే అతన్ని బంధిస్తారనమాట. సో అతన్ని మహమ్మద్ షా అనే అతన్ని బంధవిముక్తిని చేసి బీజాపూర్ మీద సింహాసనం ఎక్కిస్తాడు అనమాట. సో దానికే ఇతనికి బిరుదు ఉంటుంది, యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు శ్రీకృష్ణదేవరాయలకు ఉంటుంది. ఇంకా పెద్దన అనే ఆయన రచించిన మనుచరిత్రలోన యవన క్షీణోదవ స్థాపన అని కూడా బిరుదు ఉంటారనమాట. ఇంకా ఉమ్మెత్తూరులో దాడి చేస్తారు. ఉమ్మెత్తూరు వాళ్ళు ఇతని మీదకి దాడి చేస్తారు కదా, ఈయన ప్రతి దాడి చేస్తాడు. అది లూయిర్ ప్రైమర్ అనే ఆయన రచించాడు అనమాట. కళింగ దండయాత్ర, గజపతులు ఉన్నారు కదా, గజపతుల మీద దాడి చేస్తారని చెప్పి కదా, ప్రతాపరుద్ర గజపతి మీద కానీ దండెత్తుతాడు. 1513 నుంచి 19 వరకు 7 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. కాకపోతే యుద్ధంలోనే ఎప్పుడూ శ్రీకృష్ణదేవుడు యుద్ధంలోనే లేడు, బయట అప్పుడప్పుడు వెళ్ళొస్తూ బయట ఆయన కార్యక్రమాలు ఆయన చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఆ టైంలో ఆ యుద్ధం జరిగే టైంలోనే అమరావతి, శ్రీకాకుళం, అహోబిలం, శ్రీశైలం, తిరుపతి, చిదంబరం ఇలాంటి క్షేత్రాలన్నీ దర్శించి ఈయన కానుకలు ఇచ్చేవాడు అనమాట. అక్కడ ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ పోతే ఇక్కడ దేవాలయాలను కూడా సందర్శించేవాడు అనమాట. ఇంకా ఉదయగిరి కోటలోన బాలకృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి విజయనగరంలో ప్రతిష్ఠించాడు అనమాట. ఉదయగిరి కోటలో ఉన్న బాలకృష్ణ అంటే చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని అనమాట విజయనగరంలో ప్రతిష్ఠించాడు. తర్వాత కొండవీడిని కూడా ఆక్రమించాడు. అమరావతిలో పూజలు చేశాడు. కొండపల్లిలో గజపతి అంటే వీళ్ళు కళింగ రాజ్యానికి చెందిన వాళ్ళు. మనకి కొండపల్లిలోనే గజపతులకి దేవరాయకి యుద్ధం జరుగుతుంది. దాంట్లో దేవరాయ గెలిచినాడు అన్నట్లు న్యూనిజ్ రాశాడు అనమాట. ఇంకా రాజమహేంద్రవరం, పొట్నూరు, సింహాచలంని చీతబ్ ఖాన్ అనే ఆయన ఉంటాడు. ఈ చీతబ్ ఖాన్ నెక్స్ట్ మనకి గోల్కొండ కుతుబ్ షాహీల్లోనే ఇంపార్టెంట్, ఇది తర్వాత చెప్తాను. వీళ్ళతో భీకర యుద్ధంతో గెలిచి విజయస్తంభాన్ని ప్రతిష్ఠించారు అనమాట. రాజమహేంద్రవరంలోన పొట్నూరు అనే ఊర్లోన సింహాచలం దగ్గర అనమాట పొట్నూరు, అక్కడ చీతబ్ ఖాన్తోన యుద్ధం గెలిచి విజయస్తంభం ప్రతిష్ఠించాడు. తర్వాత ప్రతాపరుద్ర గజపతి ఇంకా ఈయన ఎక్కువ గెలిచేటట్లున్నాడు అని, అంటే కళింగరాజు మన మీద దండయాత్రలు చేసి ఉన్న రాజ్యాన్ని అంతా ఆక్రమిస్తాడు అని తెలివితోన ముందే ఇంకా సంధి చేసుకుందాం, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నట్లు కళింగరాజు ప్రతాపరుద్ర గజపతి తన కూతురు భద్రాదేవిని, ఈమెనే తుక్కాదేవి అని కూడా అంటారు, ఈమెనిచ్చి రాయలకి ఇచ్చి పెళ్లి చేసి సంధి చేసుకున్నాడు అనమాట. ఇంకా ప్రబోధ చంద్రోదయం అనే దాంట్లోన ఇది ఉందన్నమాట. ఈ వ్యాఖ్యానాన్ని నాదేండ్ల గోపమంత్రి అనే ఆయనకి అంకితం ఇస్తారనమాట. ఇది ప్రబోధ చంద్రోదయం మేము లిటరేచర్లో చెప్పుకుందాం. ఇంకా బహుమనులతో అట్లాగే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ప్రతాపరుద్ర గజపతి అంటే కళింగకు చెందినవాడు, ఈయనతోన సంధి అయిపోయింది. ఇప్పుడు బహుమని సుల్తాన్లు ఉంటాడు కదా అక్కడ, ఆదిల్ షా బీజాపూర్కి చెందిన వాళ్ళు, వాళ్ళతోన ఇంకా గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 5 రాజ్యాలుగా విడిపోతారు అనమాట. బీజాపూర్గా, బీరర్గా, అహ్మద్నగర్గా, గోల్కొండగా 5 రాజ్యాలుగా విచ్ఛిన్నమవుతాయి ఈ కాలంలోనే. దీంట్లోన న్యూనిజ్ ఒక రకంగా చెప్తాడు, ఫెరిస్టా అనే ఆయన ఒక రకంగా చెప్తారు అనమాట ఆదిల్ షాతో జరిగిన యుద్ధాలని. కాకపోతే న్యూనిజ్ రాసింది, ఫెరిస్టా రాసింది రెండు కలిపి రాబర్ట్ నోయర్ అనే ఆయన జరిగింది ఇది అన్నట్లు ఒక రచన రాశాడు. ఇప్పుడు మనకి ఇవన్నీ ఎవరైనా రాసిన దాని నుంచే కదా మనం చదువుకునేవి. సో న్యూనిజ్ వేరే రకంగా రాస్తాడు, ఫెరిస్టా వేరే రకంగా రాస్తాడు వీళ్ళిద్దరి మధ్యన యుద్ధాల గురించి. న్యూనిజ్ ఏమో ఎవరు ఆదిల్ షానే గెలిచాడు అన్నట్లు రాస్తాడు, ఫెరిస్టా ఏమో లేదు శ్రీకృష్ణదేవరాయలే గెలిచాడు అన్నట్లు రాస్తాడు. సో వీళ్ళిద్దరిని కలిపి రాబర్ట్ నోయల్ అనేది అసలు ఏం జరిగింది అనేది రాస్తాడు అనమాట. రాయలు కళింగ దండయాత్రలో ఉన్న టైంలోనే ఈ ఆదిల్ షా అనేవాడు మళ్ళీ అంతర్వేదిని ఆక్రమించాడు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు అంతర్వేదిని ఆక్రమిస్తాడు కదా, రాయచూరు దగ్గర అంతర్వేదిని. ఆయన కళింగ దండయాత్రలో ఉన్న టైంలోనే ఆదిల్ షా మళ్ళీ అంతర్వేదిని ఆక్రమిస్తాడు. సో మళ్ళీ రాయచూరులో వీరికి గొబ్బూరు యుద్ధంలో జరుగుతుంది, అప్పుడు ఓడించి మళ్ళీ ఆక్రమిస్తాడు అనమాట. దీనికి ఇలా ఆక్రమించడానికి రాయలకి పోర్చుగీస్లో క్రిస్టఫో డఫోగురి అనే ఆయన సైన్యం సహాయం చేస్తారు అనమాట. ఈయన పోర్చుగీస్ ఈయన ఒక ధనవంతుడు అనమాట. ఈయనకి ప్రైవేటు సైన్యం ఉంటుంది, ఈయన రాయలకి హెల్ప్ చేస్తాడు అనమాట. ఇంకా రాయబారము వస్తుంది అనమాట ఆదిల్ షా మీదకి. వీళ్ళందరూ ఎక్కువ పోతుంటే ఇంకా ఆయన
ఏం చేస్తాడు ఆదిల్ షా మిగతా రాజుల్ని పెట్టి ఆయన సంధి చేసుకుంటానని చెప్తే రాయలు ఏమంటాడంటే నేను అంత ఈజీగా ఒప్పుకోను, ఆయన వచ్చి నా కాళ్ళు మొక్కితేనే నేను ఆదిల్ షాని వదిలేస్తాను, లేదంటే ఇట్లాగే దండయాత్రలు చేస్తానని చెప్తే ఆదిల్ షా అందుకు ఒప్పుకోడు. సో రాయలకి ఇంకా ఆగ్రహం ఎత్తి అంటే ఇంకా కోపం వచ్చి అంటే వాడు నా దగ్గరికి రాడన్నట్లు ఇంకా బీజాపూర్ మీద ఇంకా దండెత్తాడు అనమాట. సో ఇది ఇలా ఉంటే ఇంకా ఆదిల్ షా మనం ఇలా ఉంటే కాదన్నట్ల పక్కన ఉన్న బీదర్తోనో కలిసి దండయాత్రకు వస్తాడు. ఆ దండయాత్రలోనే రాయచూరుని ఆక్రమిస్తాడు అనమాట. సో ఇప్పుడు రాయలు ఓడిపోతాడు. ఇంకా రాయలు ఇంకా దొరకలేదన్నమాట, రాయచూరు అనేది దొరకలేదు. వీళ్ళు ముగ్గురు కలిసినారు కదా, సో రాయలు కొంచెం శ్రీకృష్ణదేవరాయలు డౌన్ అయిపోయినాడు. అక్కడ నుంచి ఆదిల్ షా కొంచెం ఎక్కువైనాడు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన యుద్ధము రాక్షస తంగడి అనే యుద్ధంతో ఎండ్ అవుతుంది అనమాట. అప్పుడు ముస్లింలే గెలుస్తారు. అప్పటికి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉండడు అనమాట. తర్వాత రోజులు అంతా చాలా కొంచెం ఘోరంగా జరుగుతాయి. ఇది ఒక సినిమా కంటే ఎక్కువ ఉంటుంది, మనకి అంత గొడవలు జరుగుతాయి అనమాట. ఇంకా ఈయన చివరి రోజులు విషాదాంతం జరిగాయి. కూతురు తిరుమలాంబ అనే ఆమె అరవేటి వంశరాజు అని చెప్పుకున్నాం కదా, తిమ్మరాజు యొక్క కొడుకు ఉంటాడు మనకి. ఆ తిమ్మరాజు యొక్క అలయ రామరాయల్ని పెళ్ళాడింది అనమాట. ఈ అలయ రామరాయల్ని కామరాజు అని కూడా అంటారు. ఈ అలయ రామరాయల వల్లే రాక్షస తంగడి యుద్ధం జరుగుతుంది. వీడు ఒక హీరో అనాలో విలన్ అనాలో తెలియదు, కాకపోతే మంచి తెలివైన వాడు అనమాట. ఈయన కొడుకు వచ్చేసి తిరుమల రాయుడు. ఎవరు శ్రీకృష్ణదేవరాయల కొడుకు వచ్చేసి తిరుమల రాయుడు చిన్నతనంలోనే మరణించాడు అనమాట. సో ఇందులో మంత్రి హస్తం అంటే కొడుకు తిరుమల రాయుడు చనిపోవడానికి మంత్రి తిమ్మరసే కారణమని మంత్రి తిమ్మరసం కనుగుడ్లు పీకించి ఆయన్ని బందీ చేస్తాడు అనమాట శ్రీకృష్ణదేవరాయలు. సో అనవసరంగా పీకించాను అన్నట్లు తర్వాత పశ్చాత్తాపం చెంది ఆ బాధతో చనిపోయిన అని కూడా చెప్తారు. సేమ్ టైంలో ఆదిల్ షా మళ్ళీ ఆక్రమణ అక్కడంగా వాడు వదలట్లేదు, ఇంకా నానే కాలు మొక్కమంటావు అన్నట్లు వాడు ఆక్రమణ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ జరుగుతుంటే కృంగిపోయి ఇంకా 1529లో చనిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన వైష్ణవ మత అభిమాని. ఈయన గురువు వచ్చేసి వ్యాసరాయలు అనమాట. ఇంకా ఈయన పోర్చుగీస్ ఇంజనీర్ల సాయంతో చెరువులు తవ్వించాడు. ఈయన గురించి చెప్పాలంటే మనకి చాలా ఉంటుంది, ఇది జస్ట్ ఇంపార్టెంట్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్పాను అనమాట. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత చాలా అంటే చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు అలయ రామరాయలు శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు అనమాట. అచ్యుతరాయలు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు. వీళ్ళిద్దరికీ ఆధిపత్య పోరు జరుగుతుంది అనమాట. అంటే నేనెక్తా సింహాసనం అన్నట్లు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి ఎట్లా కొడుకు లేకపోతే ఇంకా అల్లుడే కొడుకు అన్నట్లు నేను సింహాసనం అధిష్ఠిస్తా అని అలయ రామరాయలు ఉంటాడు. లేదు మా అన్న చనిపోతే నేను అన్నట్లు అచ్యుతరాయలు ఉంటాడు. అలయ రామరాయలని కాదని ఈ అచ్యుతరాయలు తిరుపతిలో పట్టాభిషేకం చేసుకొని నేనే రాజు అంటాడు అనమాట. ఇంకా మళ్ళీ శత్రువులు దండయాత్ర, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే అక్కడ ఆదిల్ షా ఊపిన ఉండడు. ఆదిల్ షా వాడు దండయాత్ర చేస్తుంటే ఇక ఇలా మనం కొట్లాడుకుంటే మన రాజ్యం వేరే వాడికి వెళ్తాయని ఇద్దరు కలిసిపోతారు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఈ అచ్యుతరాయలు అలయ రామరాయల్ని రాజ్యంలో పెట్టి నేను వాడితో యుద్ధం చేస్తానని సైన్యం తీసుకొని యుద్ధానికి వెళ్తాడు. ఈ అలయ రామరాయలు రాజధానిలో ఉంటాడు కదా, రాజధానిలో ఉంటూ బలాన్ని పెంచుకుంటాడు అనమాట. ఈయనకి కావాల్సిన రాజోద్యోగుల్ని మాత్రమే పెట్టుకుంటాడు, ఈయనకి కావాల్సిన మనుషుల్ని చుట్టూ పెట్టుకుంటాడు అనమాట. అచ్యుతరాయలు అంతర్వేద ఆక్రమణకి యుద్ధానికి వెళ్తాడు కదా. సో ఆదిల్ షాలోన మళ్ళీ ఆదిల్ షాకి అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. అందులోనూ మల్లు అనే వాడికి ఇబ్రాహీం అనేవాడికి గొడవ జరుగుతుంది. ఇబ్రాహీం ఆదిల్ షా తర్వాత మల్లు వస్తాడు. ఆదిల్ షా కొడుకు మల్లు ఉంటాడు. ఆ మల్లుకి ఇబ్రాహీంకి గొడవ జరుగుతుంది. ఇబ్రాహీమే గెలుస్తాడు. సో మల్లు ఉన్న సైన్యాన్ని మొత్తము తీసేస్తాడు అనమాట. మీరు మల్లుగానికి హెల్ప్ చేస్తారు కదా, నేను మిమ్మల్ని పెట్టుకున్నట్లు ఆ మల్లు సైన్యాన్ని అంతా తీసేస్తాడు. ఈ మల్లు సైన్యాన్ని ఈ అలరాయమరాయలు వాళ్ళ రాజ్యంలో కలుపుకుంటాడు అనమాట, వీనికి హెల్ప్గా ఉండడానికి. సో ఈ అలరాయమరాయలకి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉంటారు, వెంకటాద్రి తిరుమల అన్నట్లు. ఈ మల్లు సైన్యాన్ని తురుకువాడలో తెచ్చిపెడతారు అనమాట. మనకి చెప్పాం కదా దేవరాయ టైంలోన ముస్లిం సైన్యం కోసం తురుకువాడ అనేదాన్ని పెట్టాడు అన్నట్లు ఆ తురుకువాడలో తెచ్చి పెడతాడు అనమాట. ఇంకా ఇదే టైంలోన అంతర్వేదిని ఆక్రమించి తర్వాత అచ్యుతరాయలు గుత్తికి వెళ్తాడు, గుత్తిని కూడా ఆక్రమించేస్తాడు. ఇవంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, రాజ్యానికి వచ్చిన అచ్యుతరాయల్ని అలయ రామరాయలు మొత్తం తన సైన్యంతోనే ఉంటాడు చుట్టుపక్కల, వాళ్ళందరినీ ఉసిగొల్పి అచ్యుతరాయల్ని బంధించేస్తాడు అనమాట. సో ఇలా బంధించడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అంటే నువ్వు రాజుని బంధిస్తున్నావు అది ఇది అన్నట్లు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సామంతులు కూడా తిరుగుబాటు చేస్తారు. నీకు కప్పం కట్టము అని, నువ్వు రాజు కాదు మేము కప్పం కట్టం అన్నట్లు సామంతులు కూడా తిరుగుబాటు చేస్తారు అనమాట. ఈ సామంతులను అణచడానికి ఈసారి అలయరాములు వెళ్తాడు యుద్ధాలకి, సామంతుల మీద యుద్ధాలకి. ఆ టైంలో అచ్యుతరాయలకి ఎవరో ఒకరు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అచ్యుతరాయల్ని విడిపించేస్తారు.
వాళ్ళు వెళ్తే సేనాధిపతులు ఉంటారు కదా, అచ్యుతరాయలు సేనాధిపతులు అచ్యుతరాయల్ని విడిపిస్తారు అనమాట. ఇదే టైంకి మళ్ళీ ఆదిల్ షా కొడుకులు దాడికి వస్తారు. ఇబ్రాహీం ఆదిల్ షా అని ఆయన దాడికి వస్తారనమాట. ఆ దాడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ కలిసిపోతారు అనమాట. ఈ ఆదిల్ షా గాడికి భయం, ఎక్కడ ఇప్పుడు అలయరాములు అచ్యుతరాయలు కలిస్తే నన్ను ఓడిస్తారని. ఈ అలయరాములకి భయం, అచ్యుతరాయలు ఎక్కడ ఆదిల్ షాతో కలిసి నన్ను ఓడిస్తాడు అని. అచ్యుతరాయలు కూడా భయం, అలయరాములు ఆదిల్ షా కలిస్తే నన్ను ఓడిస్తారని. సో ముగ్గురు కాంప్రమైజ్ అవుతారు. ముగ్గురు కాంప్రమైజ్ అయ్యి వీళ్ళిద్దరూ మళ్ళీ రాజ్యానికే వస్తాడు. ఆదిల్ షా గారు వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. 1542లో అచ్యుతరాయలు మరణిస్తాడు. అంటే రాజ్యాన్ని నువ్వే అచ్యుతరాయలకి ఇస్తాడనమాట. ఎందుకంటే అలయరాములు ఎంతైనా అల్లుడు ఉన్నట్లు కదా, సో వాడికి అధికారం లేదా, అచ్యుతరాయలకి అధికారం ఉంటున్నట్లు అచ్యుతరాయలనే నువ్వే రాజుగా ఉండు, కాకపోతే పరిపాలన మొత్తము వీడే చేసుకుంటూ ఉంటాడు అలయరాములే, కాకపోతే ఈయన నామమాత్రపు రాజుగా ఉంటాడు అనమాట. ఈ అచ్యుతరాయలకి సేనాధిపతి ఒకరు ఉంటారు, సలకం తిరుమల రాయలు అని. ఈ సలకం తిరుమల రాయలకి ఈ అచ్యుతరాయలు సేనాధిపతి కదా. ఈ అచ్యుతరాయలు చనిపోయిన తర్వాత సలకం తిరుమల రాయుడు అలయరాముడు ఇద్దరు గొడవ పెడతారు అనమాట. నేను రాజ్యం వెళ్తా అంటే నేను రాజ్యం వెళ్తాను అంటే వీళ్ళిద్దరికీ సంబంధం లేదు రాజ్యంతో, కాకపోతే రాజ్యం మీద ఆశ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎలాగో అధికారం లేదు కాబట్టి ఒకరు అచ్యుతరాయల కొడుకుని పట్టుకుంటారు. అచ్యుతరాయ కొడుకు వెంకటపతిని సలకం తిరుమల రాయలు ప్రతిపాదిస్తాడు. అలయరాములు ఏం చేస్తాడంటే అచ్యుతరాయలకి తమ్ముడు ఉంటాడు కదా రామరాయలు అని, ఆ రామరాయలకు ఒక కొడుకు ఉంటాడు, వాడిని పట్టుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సలకం తిరుమల రాయలు అచ్యుతరాయల కొడుకు వెంకటపతిని సింహాసనం ఎక్కిస్తాడు. ఈ అలయరాములు ఏం చేస్తాడంటే రంగరాయలు ఉంటాడు కదా, అంటే సదాశివ రంగరాయలు అచ్యుతరాయల తమ్ముడు, ఆ రంగరాయల కొడుకు సదాశివరాయలు అని ఉంటాడు. ఆయన్ని గుత్తిలో ఇంకో కోట ఉంటుంది, అంటే ఇప్పుడు సామ్రాజ్యంలో వేరే వేరే కోట ఉంటాయి కదా, గుత్తి కోటలోనే వెంకటపతి గారి రాజు రంగరాయల రాజు అన్నట్లు వాడు గుత్తిలోనే రాజ్యం చేస్తాడు అనమాట. వీళ్ళిద్దరి బాధ ఏమంటే ఈ పిల్లగాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని సాధించాలి అన్నట్లు. ఈ అలయరాములు కూడా అదే చేస్తాడు. ఇంకా ఇలా వీన్ని సలకం తిరుమల రాయలు వెంకటపతిని విజయనగరంలోన, అలయరామరాయలు సదాశివరాయలని గుత్తిలోన ప్రకటిస్తారు కదా రాజుగా. ఈ టైంలోన మళ్ళీ ఆదిల్ షా కూడా ఆక్రమణకు వస్తాడు. సో ఈ టైంలోన వీళ్ళు సామంతులు ఉంటారు, అవి సామంతులందరూ కలిసి ఈ సలకం తిరుమల రాయలు ఉంటారు కదా, వాళ్ళని ఆదిల్ షాతో కలిసి నువ్వు ఆక్రమించాలనుకుంటే ఆక్రమించుకోవాలి, కాకపోతే నాకు హెల్ప్ చేయని వీటితో కలిసి ఈ సామంతులందరితో కలిసి వెంకటపతిని ఉంటాడు కదా, ఆ వెంకటపతిని చంపేసి రాజు అవుతాడు. ఎవరు? సలకం తిరుమల రాయుడు. ఇప్పుడు వీడే విలన్ అవుతాడు అనమాట. సో వాడు రాజు అయిన తర్వాత ఇది తెలిసిన అలయరాముడు, అంటే మా అల్లుడిని చంపేసి వాడు మళ్ళీ రాజు అయినాడని అలయరాముడు గుత్తి నుంచి తిరిగి వచ్చి తిరుమలని చంపేస్తాడు అనమాట. వీడిని చంపేస్తాడు. మరి సదాశివరాయలు ఉంటాడు కదా రంగరాయల కొడుకు, వాడిని రాజుగా చేస్తాడు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చూస్తే మళ్ళీ అర్థమవుతుంది చూడండి. ఇంకా అలా సదాశివరాయల్ని రాజు చేస్తాడు, కాకపోతే పెత్తనం మొత్తం అలయరామరాయలే పెట్టుకుంటాడు అనమాట. ఇంకా వంశపారంపర్యంగా కొన్ని పదవులు వస్తాయి, ప్రధానమంత్రిగా, మంత్రిగా, నేను పోతే నా కొడుకు అని, అలాంటి వాళ్ళందరినీ తీసేసి తనకు నచ్చిన వారిని నియమించుకుంటాడు అనమాట అలయరాముడు. తర్వాత తురుగు సైన్యాన్ని, అంటే ముస్లిం సైన్యాలని ఎక్కువ మందిని సైన్యంలోకి చేర్చుకుంటాడు. మామూలుగా హిందువులే ఉంటారు కదా విజయనగరంలోనూ, వాళ్ళు గోవధ చేసినా కూడా ఏమండరు అనమాట. తర్వాత తిరుగుబాట్లు, సామంతులు తిరుగుబాట్లు ఎక్కువైతే వాళ్ళ మీద పోర్చుగీసు వాళ్ళు కూడా హిందువులు దేవాలయాలపై దాడులు చేస్తారు. వీళ్ళందరినీ అణచేస్తారనమాట. క్రైస్తవ మత ప్రచారాన్ని కూడా అడ్డుకుంటాడు అనమాట. సో ఇవన్నీ చూస్తే గొప్పవాడు అనిపిస్తుంది, కాకపోతే రాజ్యం కోసం అంత కాంక్ష. వీడి మామూలుడు కాదు, ఇంతకుముందు ముస్లింలు ఇప్పుడు గోల్కొండ కోటలో కూడా పనిచేసి వచ్చింటాడు అక్కడ. ఇంకా రాక్షస తంగడి యుద్ధం ఎలా జరుగుతుంది అంటే, ఇది తల్లికోట అనే కోట దగ్గర 2 గ్రామాలు అనమాట. రాక్షస్ అనే గ్రామం, తంగడి అనే గ్రామం అన్నట్టు. ఈ 2 గ్రామాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అంటే, అలయరామరాయలు ఉంటారు కదా, ఈయన ఇప్పుడు బహుమని సుల్తాన్లో 5 రకాలుగా విడిపోయారు కదా, బీజాపూర్, బీరారు, బీదర్, అహ్మద్నగర్, గోల్కొండ అని. ఈ 5 మందికి ఒకరంటే ఒకరు పడదు, అందరూ ముస్లింలే. ఈయన ఏం చేస్తారంటే ఒక్కోసారి ఒకరు వైపు ఉండి మిగతా వాళ్ళ మీద చాడీలు చెప్పి వాళ్ళకి గొడవలు పెట్టి ఈయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళందరూ అది తెలుసుకొని ఈయన ఒకరి మీద ఒకరు గొడవ పెట్టి అందరి మీద విజయం సాధించి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమిస్తుంటాడు. సో వీళ్ళందరూ అది తెలుసుకొని కలిసి యుద్ధం చేస్తారన్నమాట. ఆ యుద్ధమే రాక్షస తంగడి యుద్ధం. ఇది 6 months జరిగింటుంది. వీళ్ళు 5 మంది కలిసి వచ్చినా కూడా గెలుస్తాడు. అలయరామరాయలు గెలుస్తాడు. గెలిచి ఇచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కుట్ర పండుతారు, మేము సంధి చేసుకుంటాం రా అని. రాత్రి ఈయన సైన్యంలోనే మొత్తం ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు కదా, ఆ ముస్లింలందరినీ ఏం చేస్తారంటే వీళ్ళు మా సైడ్ వచ్చేయండి, మనం ముస్లింలు ఒకటి కదా, వాడిని మోసం చేయండి అని ముస్లింని వాళ్ళ పైకి రప్పించుకొని రాత్రి హిందూ సైన్యాలను చంపేసి అలయరాములని చంపేస్తాడు. సో ఇంకా రాజ్యం మీద ఆక్రమించే టైంకి ఈయన తమ్ముడు ఉంటాడు కదా, ఇక్కడ చెప్పాం మనం, అలయరామరాయల తమ్ముడు
తిరుమల ఉంటాడు. వెంకటాద్రి అనే ఆయన యుద్ధంలో రాక్షస తంగడి యుద్ధంలోనే చనిపోతాడు. ఇంకా తిరుమల అనే ఆయన వాళ్ళ గ్రామానికి వస్తారని పరుగున పారిపోయి వచ్చి సదాశివరాయలు ఉంటాడు కదా రాజు, మనకి పిల్లపచ్చ రాజు. ఈ రాజుని తీసుకొని 1500 ఏనుగుల్లోన సంపదని రాజు కుటుంబాన్ని మొత్తం తీసుకొని పెనుగొండకి వెళ్తారు అనమాట. పెనుగొండ కోటకి వెళ్తాడు. సో ఇంకా ఇది ఒకటి అరుస్తుంది కొంచెం బాగుండి. సో ఇట్లా తిరుమల రాయుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఆక్రమణకు వస్తారు ముస్లింలు, మనల్ని ఏమైనా చేస్తారనే భయంతోన 1500 ఏనుగులతోన రాజు కుటుంబంతోన సదాశివ వచ్చిన రాజుతోన కలిసి పెనుగొండకి వచ్చేస్తాడనమాట. ఇక్కడ రాజ్యం ఇంకా రాజు లేని రాజ్యం అవుతుంది కాబట్టి కొన్ని ఆటవిక తెగలు ఉంటాయి, కొంచెం బోయలు చెంచులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాజ్యం మీద పడి అంతా దొంగతనం చేసి ప్రజల్ని దోచుకుంటారు అనమాట. ఈ ఆటవిక తెగలు అయిపోయిన తర్వాత ముస్లిం సైన్యాలు వస్తారు. అక్కడ గెలిచిన ముస్లిం సైన్యాలు వచ్చి వాళ్ళు కూడా దాడి చేసి ప్రజల్ని సంపదని దోచుకొని వెళ్ళిపోతారు. ఇదంతా దోచుకొని పోయిన తర్వాత కొంతమంది ప్రజలు వలసలు వెళ్తారు, ఇంకొంతమంది దిక్కులేక అక్కడే ఉంటారు. ఈ టైంలో మళ్ళీ తిరుమల రాయ తిరిగి వచ్చి ఆ నగరాన్ని పునర్నిర్మించాలనుకుంటాడు. కాకపోతే ఆ టైంలో ఈ సదాశివరాయ పెద్దోడైపోతాడు. అప్పటికే వాడు మాటిండు అనమాట. ఇంకోవైపు అలయ రామరాయలు కొడుకుంటాడు, వాడి పేరు పెద్ద తిరుమల రాయ. వాడేమంటాడు, బాబాయ్ని బాబాయ్కి ఎదురు తిరుగుతామంట. పెనుగొండ నాకు కావాలి, నువ్వు మా నాన్న రాజ్యం నాకే కావాలని బాబాయ్ని ఎదిరించి మళ్ళీ ముస్లింలతో చేతులు కలుపుతాడు అనమాట. ఇంకా ఇవన్నీ ఏం చేసేది ఏం లేక ఆయన పెనుగొండకి వచ్చి కర్ణాటక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ కర్ణాటక రాజ్యం తర్వాత ఈ కర్ణాటక రాజ్యాన్ని 3 రాజ్యాలుగా విభజించేసి అరవీటి వంశం ఫామ్ అవుతుంది అనమాట. తిరుమల రాయలు వీళ్ళంతా అరవీటి వంశానికి చెందిన వాళ్ళు. ఇక్కడితోన మనకి తులు వంశం అయిపోతుంది. ఇక్కడ ఉంటాడు కదా మనకి సదాశివరాయలు 1576 వరకు ఈయన శాసనాలు ఉన్నాయన్నమాట. ఈయన 1576 వరకు తుల వంశం ఉండి తర్వాత పెనుగొండలో చనిపోతాడు. పెనుగొండలో ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని మనకి తిరుమల రాయుడు, ఇప్పుడు అలయ రామరాయల తమ్ముడు తిరుమల రాయలు పరిపాలిస్తాడనమాట. ఇంకా అరవీటి వంశం వస్తుంది. ఈ అరవీటి వంశం వాళ్ళు కర్నూలు జిల్లా అరవీడు కేంద్రంగా పరిపాలిస్తాడు. సో వీళ్ళకి అరవీటి వంశం అని పేరు వస్తుంది. దీంట్లో అలయ రామరాయలు మనకి తెలుసు కదా. ఫస్ట్ మనకి సాలువ నరసింహరాయని సేనాని అరవీటి తిమ్మరాజు అనమాట. ఈ తిమ్మరాజు కొడుకులు అలయ రామరాయలు. ఇంకా వీళ్ళ తాతలు కాకతీయుల కాలం నుంచి ఉంటారన్నమాట. వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారని చెప్తారు. ఇంకా పెనుగొండ చేరినాడు కదా ఆయన. పెనుగొండ చేరి తిరుమల కొన్నాళ్ళు పరిపాలిస్తాడు. తర్వాత అలయ కొడుకు పెద్ద తిరుమల గొడవ జరుగుతుంది కదా. ఆయన గొడవ జరిగినా కూడా వాడిని ఏం పట్టించుకోకున్నట్లు పట్టాభిషేకం చేసుకుంటాడు 1570లోన. తర్వాత ఇతని రాజ్యాన్ని 3 రాష్ట్రాలుగా విడగొడతారు అనమాట. ఈయనకి 3 కొడుకులు ఉంటారు. తెలుగు ప్రాంతాన్ని పెనుగొండ రాజధానిగా శ్రీరంగరాయలు అనే ఆయన్ని నియమిస్తాడు. కన్నడ ప్రాంతాన్ని శ్రీరంగం రాజధానిగా రామరాయలు అనే ఆయన్ని నియమిస్తాడు. తమిళ ప్రాంతాన్ని చంద్రగిరి రాజధానిగా వెంకటపతి అనే ఆయన్ని నియమిస్తాడు అనమాట. ఈ 3 రాష్ట్రాలకి 3 కొడుకులను పెడతాడు. ఇంకా రామరాజ్యభూషణ అనే ఒక కవి ఉంటాడు. ఆ కవిని ఈయన పోషిస్తాడు. ఆయన వసు చరిత్ర అనేదాన్ని ఈయనకి అంకితం ఇస్తాడు అనమాట. ఇక్కడితోన ఈయన తిరుమల రాయ అవుట్ అవుతాడు. తర్వాత శ్రీరంగరాయలు ఉంటాడు. అంటే మనకి ఇప్పుడు తమిళ ప్రాంతం కన్నడ ప్రాంతం అవసరం లేదు, మనకి ఈ పెనుగొండ ప్రాంతమే అవసరం. ఎందుకంటే మనకి తెలుగు కదా, మన ఆంధ్ర చరిత్ర కాబట్టి శ్రీరంగరాయలు అవసరం మనకి. ఈయన టైంలోన ముస్లింలు దాడులు జరుగుతాయి, సామంతులు తిరుగుబాట్లు జరుగుతాయి, పాలేగారులు దాడులు జరుగుతాయి. పాలేగారుల తర్వాత చెప్తాను. వీళ్ళు కూడా దాడులు జరుగుతాయి అనమాట. సో ఇతనికి కొడుకులు లేరు, ఇద్దరిలోనే టైం అంతా గడిచిపోతుంది. ఈయన కొడుకులు లేకపోవడంతో మనకి వెంకటపతి ఉంటాడు కదా, ఆ వెంకటపతినే తమ్ముడు అనమాట. వెంకటపతి తమిళ ప్రాంతానికి చెందిన చంద్రగిరి రాజు. ఈయనని రాజుగా చేసుకుంటారు అనమాట సామంత రాజులందరూ. ఇంకా రామరాయలు ఉంటాడు కదా, రామరాయలను కాదని వెంకటపతిని సామంతరాజులు వెంకటపతిని రాజుగా చేసుకుంటారు. ఈ టైంలో కూడా ముస్లింలు ఆక్రమించింటారు కదా శ్రీరంగరాయల కాలంలోనే. ఈయన కొంచెం గొప్పవాడు అనమాట. అరవీటి వంశంలో గొప్పవాడు రెండవ వెంకటపతి. ఈయన ముస్లింలు ఆక్రమించిన ప్రాంతాల్లోని తిరుగుబంతాడు, తిరుగుబాట్లన్నింటినీ అణిచివేస్తాడు. రాజధాని అక్కడ ఉంటే ప్రమాదం అని పెనుగొండ నుంచి నెల్లూరుకి, అక్కడికి ఆయన చంద్రగిరికి ఇక్కడ కడపకి రెండింటికి మధ్యన ఉంటుంది అన్నట్లు నెల్లూరుని రాజధానిగా చేసుకుంటారు అనమాట. ఈయన కాలంలోనే అక్బరు ఈయనకి రాయబారం పంపుతాడు. నువ్వు మా మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోతే నిన్ను వదిలేస్తామంటే ఈయన వెంకటపతి ఏమంటాడంటే నువ్వు కావాలంటే యుద్ధం చేసుకొని నేను మాత్రం నీ రాజ్యంలో కలిసిపోను అన్నట్లు ఎదిరిస్తాడు అనమాట. ఇది ఇంపార్టెంట్ చూడండి. సో ఇతనికి కూడా సంతానం లేదు పోతే ఇంకా వెంకటపతిని రాజుగా చేస్తాడు. 3వ తమ్ముడు ఉంటాడు కదా, 3వ వెంకటపతి, ఆయన్ని రాజుగా చేస్తారు. ఆయన 1630 నుంచి 42 వరకు పరిపాలిస్తాడు. తర్వాత 3వ శ్రీరంగరాయలు రాజుగా వస్తాడు. ఇక్కడ కొంచెం అంతర్యుద్ధాలు అన్నీ జరుగుతాయి, అవన్నీ మనకు అవసరం లేదు. సో 3వ శ్రీరంగరాయలు చివరివాడు అనమాట. 1680 వరకు ఈయన పరిపాలన జరుగుతుంది. ఈయన పరిపాలన కూడా భారీ యుద్ధాలు జరుగుతాయి. సో చివరికి ఏమవుతుందంటే ఈ రాజ్యాన్ని
సగం బీజాపూర్ తమిళనాడు ఆ ప్రాంతాలన్నింటినీ శివాజీ ఆక్రమిస్తాడు. సో శివాజీకి ఔరంగజేబుకి అక్కడ గొడవలు జరుగుతాయి కదా. మొత్తానికి మన తెలుగు ప్రాంతమైన ఈ పెనుగొండ ఇవన్నీ ప్రాంతాలన్నీ సగం బీజాపూర్లోకి సగం గోల్కొండలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడితోనే విజయనగర సామ్రాజ్యం కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ విజయనగర యుగ విశేషాలు ఇవన్నీ ఇప్పటికే క్లాస్ చాలా లేట్ అయింది కాబట్టి ఇంకో క్లాస్లో చెప్తాం. చాలా ఉంటాయి ఇవి. మనకి ఈ విజయనగర సామ్రాజ్య విశేషాలు వచ్చేసి మిగతా అన్ని చాప్టర్లోకి ఎత్తవుతుంది, ఈ చాప్టర్ ఒక ఎత్తవుతుంది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇది అయిపోతే మనకి నెక్స్ట్ కుతుబ్ షాహీలు ఉంటారు, అది మ్యాక్సిమం 2 క్లాసెస్లో అయిపోతుంది. తర్వాత మనకి PDF పెట్టేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.